ప్రైజ్ లేడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినం దేవుని వాగ్దానం చూద్దామా రండి. చిన్న వచనం అండి. ప్రధాన యాజకుడా నా యేసురాజా, నిత్య యాజకత్వము చేయుచున్నవాడా, ప్రధాన యాజకుడా నా యేసురాజా, నిత్య యాజకత్వము చేయుచున్నవాడా, యాజక రాజ్యమైన నిత్య సియోను నూతన యెరూషలేం కట్టుచున్నవాడా, యాజక రాజ్యమైన నిత్య సియోను నూతన యెరూషలేం కట్టుచున్నవాడా. రండి ఈ దినం దేవుని వాగ్దానం చూసుకుందాం. ఆదికాండం 15వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలండి. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రాం భయపడకము, నేను నీకు కేడముగా ఉన్నాను. ఎందుకు భయపడుతున్నాడు అబ్రహాం గారు? ఎందుకు భయపడుతున్నాడు? మరి ఆ భయం ఏంటో దేవునికే తెలుసు కదా. మరి ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నాడంటే, నీ బహుమానము అత్యధికమగునని చెప్తున్నాడు. అయ్యా, నువ్వెన్ని బహుమానాలు ఇచ్చినా, ఎంత ధనధాన్యములు ఇచ్చినా నాకు బిడ్డలు లేరని ఇక్కడ అబ్రహాం భక్తుడు దేవుడితో చెప్తున్నాడు అనమాట. నా ఆస్తికి మరి కర్తలు ఎలియాజరు అవుతాడేమో, నా పనివాడు అవుతాడేమో, ఎన్నుంటేం ప్రభువా నాకు బిడ్డలు లేరని దేవుడితో అబ్రహాం గారు చెప్తున్నారు. మీరు చెప్పుకోండి, మీ సమస్యలు ఏవైనా సరే దేవుడితో చెప్పుకోండి. దేవుడు అబ్రహాంకి కేడముగా ఉంటానని చెప్తున్నాడు. అబ్రహాం, నువ్వు భయపడొద్దు, నేను నీకు కేడముగానున్నాను. చూసారా? అందుకే అబ్రహాం అది నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. అక్కడ కార్యము జరిగింది. మరి ఈ దినం వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకున్నాం. రండి. స్తోత్రములు ప్రభువా, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు. అబ్రహాం గారి లాంటి విశ్వాసము మాకు దయచేసి, అయ్యా అబ్రహాం గారికి ఉన్న లోటు నువ్వు తీరుతానని చెప్పిన దేవుడు, భయపడొద్దన్నావు ప్రభా. నీకు నేను కేడముగా ఉంటానని చెప్పావు తండ్రి. ఈ సమయంలో మాకు కూడా అట్టి సహాయం మాకు దయచేసి సహాయం చేయమని, ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీ కృపలో మమ్మల్ని అందరినీ కాపాడమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.